అండ్ అసలు ఇదే స్పెసిఫిక్ గా ఎందుకు తీసుకున్నారు, నాకు GSXR ఎక్కడ ఇష్టము అంటే ఎస్పెషల్లీ దిస్ వన్, ద ఓల్డ్ వన్. నేను చిన్నప్పుడు ధూమ్ మూవీ చూస్తున్నప్పుడు ఈ బైక్ వచ్చింది అనమాట. అప్పట్లో హయాబుజా పక్కన అలా దాంట్లో ఉంది. నాకు తెలిసి 750 GSX సంథింగ్ ఉండే అనుకుంటా దాంట్లో. సో యా, విచ్ ఇస్ GSXR. ఆ బైక్ చూసినప్పుడు అనిపించేది, అరే ఎప్పుడు రా ఇలాంటి బండి కొనేది, ఏముందిరా లుక్స్ అని చెప్పేసి. ఎస్పెషల్లీ దీని టైల్ చూసాకైతే నేను ఫిదా అయిపోయినా అనమాట నేను. మనకి ఇప్పుడు వచ్చే బైక్స్ అన్ని చాలా స్లిమ్ గా షార్ప్ ఎడ్జీ లుక్స్ తోటి వస్తున్నాయి, విచ్ ఐ లవ్ అబ్సల్యూట్లీ. నాకు చాలా ఇష్టం అలాంటివి కూడా. కానీ ఎక్కడో ఇలాంటి బైక్స్ కూడా ఒక ఆ ప్లేస్ ఉంది అనమాట హార్ట్ లో. ఎస్పెషల్లీ ఇలాంటి బల్కీ బైక్స్, పాత జనరేషన్ బైక్స్, దోస్ హాలోజిన్ బల్బ్స్, ఈ టాకోమీటర్ ఉన్న డిస్ప్లే, సో వీటికి ఒక స్పెషల్ సపరేట్ ప్లేసే ఉంది. అందుకని చెప్పేసి ఇలాంటి బైక్స్ నాకు తెలిసి మన జనరేషన్ వాళ్ళు తప్ప నెక్స్ట్ ఫ్యూచర్ లో రాబోయే జనరేషన్స్ కి దొరకవు, రేర్ అయిపోతాయి. ఎంత అంటే అంత రేర్ అయిపోతాయి. అండ్ ఇంకా ప్రతి బైక్ కి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఈవెన్ సమ్ డే ఈవెన్ ఐ హ్యావ్ టు రైడ్ దోస్. అందుకని ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఏ బైక్ వితౌట్ ఎలక్ట్రానిక్స్. అసలు ఏంటి దీని ఎందుకు దీనికి ఇంత క్రేజ్ ఉంటుంది, అసలు ఎలక్ట్రానిక్స్ లేని బైక్స్ అంటే నేను చచ్చిపోతాను, ఎందుకు అసలు ఏముంది దీనిలో అనేది. అండ్ స్లోలీ నాకు అర్థమవుతుంది అసలు ఎందుకబ్బా దీనికి ఇంత హైప్ ఉంది అని చెప్పేసి.